ఉన్నారు కదా, వారంతా ఈ ఊరు వాళ్ళేనా పిల్లలు? ఈ ఊర్లో ఇంతమంది పిల్లలు ఉన్నారంటే అసలు చూడటానికి చాలా కన్నుల పండుగగా ఉంది. మా రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ అందరికీ, ఇక్కడ కష్టపడుతున్న రైతులు, అలాగే దేశ విదేశాల్లో వేరే ఊళ్ళలో ఉద్యోగాలు చేస్తూ కష్టపడుతున్న వాళ్ళందరికీ మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముని అక్కడ ఇక్కడ పెట్టి వేస్ట్ చేయకుండా మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం స్థిరాస్తి మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది ఎప్పటికీ మోసం చేయదు. భూమి మీద పెట్టుబడి ఎప్పటికీ మోసం చేయదు. మా దగ్గర గజం 6,000 నుంచి గజం 20,000 వరకు రకరకాల చోట్లలో మా దగ్గర మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మీరు ఒక్కసారి స్థిరాస్తి మీద పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది అనేది మీరు ఎక్కడైనా తెలుసుకోండి. మీకు సుమారుగా చెప్పాలంటే ఒక 30 ఏళ్ల టైంలో 23 రూపాయలు గజం అమ్మింది 2.5 లక్షల రూపాయలకి వెళ్ళిందండి. 23 రూపాయలది 2.5 లక్షలకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ ఊళ్ళో పొలాలు అవి కొంటున్నవి కాకుండా వేరు చోట్ల స్థలాలు అవి కొంటే డెవలప్మెంట్ జరిగే చోట పెట్టుబడి పెడితే మీకు మంచి అప్రిసియేషన్ వచ్చి మీ తర్వాతి తరాలకి అది మంచి తరగని ఆస్తి అవుతుంది. మాకు ఇక్కడ పిడుగురాళ్ళలో కూడా మా వెంచర్ ఉంది. చీరాలలో ఓడరేవ్ బీచ్ రిసార్ట్ ఉంది. అది కావాలంటే దొరికే ప్రాపర్టీ కాదు, అట్లాంటి మంచి ప్రాపర్టీ ఉంది. అలాగే దరిసి, విశాఖపట్నం ఇలాంటి చోట్ల కూడా ఉన్నాయి. సో రాజధాని కూడా మన దగ్గరలో ఉన్నాము. కాబట్టి మీరంతా మీ పిల్లల కోసం స్థిరాస్తిని పెట్టుబడి పెట్టండి. మేము ఇప్పుడే తెలుసుకుంది ఏంటంటే ఈ ఊర్లో చాలామంది ఎన్ఆర్ఐస్ ఉన్నారని. సో వాళ్ళందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాం అమరావతి బీచ్ రిసార్ట్ ప్రాజెక్ట్ తరఫున. సో మీరు ఎవరైనా ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఇక్కడ కమిటీ మెంబర్స్ మొన్న వచ్చి మా ప్రాజెక్ట్ చూశారు. సారా వెంకటేశ్వర గారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. సో మీరు ఒక్కసారి మా ప్రాజెక్ట్ని తెలుసుకొని విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. పిల్లల కోసం స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.